హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులందరికీ సూపర్ గుడ్ న్యూస్ అండి. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షన్లపై చారిత్రాత్మక తీర్పు. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులకు సంతోషకరమైన వార్త. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తోంది. జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఈ అంశంపై సవివరంగా ఇప్పుడు తెలుసుకుందాము. పరిమళం డిఎస్ నకారా కేసు చరిత్ర అండి. డిఎస్ నకారా గారు ఇండియన్ డిఫెన్స్ సర్వీస్‌లో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేసి 1972లో రిటైర్ అయ్యారు. అప్పటి పరిస్థితుల్లో పెన్షన్ సిస్టమ్‌లో బ్రిటిష్ పరిపాలన ప్రారంభమైనప్పటికీ, స్వతంత్ర భారతదేశంలో కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా పెన్షన్ సరైన విధంగా అమలు కాలేదు. డిఎస్ నకారా గారు నాకు దేశానికి చేసిన సేవకు గాను వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కావాలి అంటూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇక చారిత్రాత్మక తీర్పు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. 1982లో డిసెంబర్ 17న జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. కోర్టు ఇచ్చిన తీర్పు పెన్షన్ హక్కు పట్ల నిర్దిష్ట స్పష్టతనిచ్చింది. తీర్పులోని ముఖ్యాంశాలు: పెన్షన్ అనేది ఉద్యోగి ప్రాథమిక హక్కు. ఇది ఉద్యోగి చేసిన గత సేవలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ ఎవరి దయాధర్మం కాదు. పెన్షన్ అనేది భిక్ష లేదా పునాదిపరమైన సాయాన్ని సూచించదు. ఇది ఉద్యోగి యొక్క హక్కు. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వాలు ఏ కారణం వల్లనైనా పెన్షన్‌ను రద్దు చేయలేవు. ఇది రిటైర్ ఉద్యోగుల జీవితానికి కీలకమైన హక్కు అనైతే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పెన్షన్ ఆర్థిక న్యాయం అందించే సంక్షేమ పథకం. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవప్రద జీవితం అందించే ఒక ఆర్థిక భరోసా. ఇక తీర్పు ప్రభావం. ఈ చారిత్రాత్మక తీర్పు వల్ల రిటైర్ ఉద్యోగులు ఆర్థిక సమస్యల నుంచి ఆందోళన లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు చేయకుండా తగిన హద్దుల్లోనే చర్యలు తీసుకోవాలనైతే కోర్టు స్పష్టం చేసింది. పెన్షన్ ప్రాధాన్యత, ఉద్యోగులకు గౌరవం. పెన్షన్ ప్రతిఫలంగా పెన్షన్ అండి. రిటైర్డ్ ఉద్యోగులకు చేసిన కృషికి ప్రోత్సాహం మరియు వారి సేవల పట్ల గౌరవం. జీవన భరోసా. వృద్ధాప్యంలో ఆర్థిక సాయం అందించేందుకు ఇది కీలకమైన భాగంగా ఉంటుంది. సమాజానికి సందేశం. ఉద్యోగి సేవలను గుర్తించి సంక్షేమ రాజకీయాల ఉనికిని నిరూపించే పద్ధతే ఈ పెన్షన్. ఇక పెన్షన్ హక్కుపై ఉద్యోగుల ఆశలు. ఈ తీర్పు ఉద్యోగులలో పెద్ద నమ్మకాన్నైతే కలిగించాలి. వారు న్యాయంగా ఆర్థిక భద్రతతో కూడినటువంటి సమర్థవంతమైన జీవితం గడపడానికి ఇది ఎంతగానో తోడ్పడింది. ఉద్యోగుల దృష్టిలో పెన్షన్ అనేది ఇది వృద్ధాప్యానికి అండగా ఉంటుంది. అలాగే ప్రతిభా ప్రోత్సాహం, అలాగే సేవకు గౌరవం అయితే గుర్తించబడింది. ఉద్యోగులకి మాత్రము గత సేవల ప్రతిఫలం ఈ పెన్షన్ అనైతే చెప్పుకోవచ్చు. దీన్ని తీసేసే అధికారం ఎవ్వరికీ, ఏ ప్రభుత్వానికి లేదు. ఇక పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తూ వారికి ఆర్థిక న్యాయం చేయటం ప్రభుత్వ బాధ్యత అని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఇది ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవితం అందించడంలో చారిత్రాత్మక మార్పును తీసుకొని వచ్చింది. అంటే ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే గతంలో పెన్షన్ అనేది లేదనమాట. ఎప్పుడంటే 1982కు ముందు పెన్షన్ అనేది మనకు లేనట్టుగానే అనిపిస్తుంది. కాబట్టి సారీ ఫ్రెండ్స్, 1960కి ముందు పెన్షన్ అనేది లేకుండా ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల ఉద్యోగులు ఆహ్, పని చేసిన తర్వాత వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వారికి జీవనాధారం కోసమని పెన్షన్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ పెన్షన్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు? మరి
స్టార్టింగ్ నుంచి పెన్షన్ అనేది ఎంత మినిమమ్ పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నారు? అలాగే పెన్షన్ ప్రస్తుతం ఏ విధంగా ఉంది? అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. కొన్ని కీలకమైన అంశాలైతే ఇప్పుడు ఇక ముందైతే మనము చూడబోతున్నాము. ఫ్రెండ్స్ 1960కి ముందు పెన్షన్ అనేది లేదు కానీ మనకు 1961 నుంచి పెన్షన్ అనేది ఇక్కడ చూడవచ్చు. సో, మినిమమ్ పెన్షన్ అనేది ఇక్కడ 1961 నవంబర్ 1న మినిమమ్ పెన్షన్ రూ. 15గా అయితే అప్పటి ప్రభుత్వం అయితే డిసైడ్ చేసిందనమాట. అంటే రూ. 15 నుండి మొదలు అని చెప్పేసి. తర్వాత 1900 అంటే ఆఫ్టర్ సో, చూసుకోవచ్చు. ఆఫ్టర్ 14 ఇయర్స్ తర్వాత మనకు ఆహ్, ఈ విధంగా 1/6/1975లో మినిమమ్ పెన్షన్ అనేది రూ. 45కు పెంచడం జరిగింది. అంటే రూ. 45 నుండి మొదలుకొని పెన్షన్ అనేది ఇవ్వడం జరిగేది. తర్వాత 1980లో సో, మార్పనేది మనకు 1/4/1980లో మినిమమ్ పెన్షన్‌ను రూ. 100గా చేశారు. సో, ఇక్కడ రూ. 100 నుంచి మొదలుకొని పెన్షన్ అనేది ఇవ్వడం మొదలుపెట్టారు. తరువాత 1/3/1990లో మినిమమ్ పెన్షన్‌ను రూ. 370గా అయితే మొదలుకొని ఇచ్చేవారు. ఇక 1998లో మినిమమ్ పెన్షన్ అనేది రూ. 1275 నుంచి మొదలుకొని ఇచ్చేవారు. ఇక అలాగే 2003లో మినిమమ్ పెన్షన్ అనేది రూ. 1925 నుండి మొదలుకొని ఇచ్చేవారు. ఆ తర్వాత 2008లో మనకిక్కడ కొత్తగా చూడవచ్చు. 2008 జూలై 1 నుంచి మినిమమ్ పెన్షన్ రూ. 3,350 ప్లస్ ఇక్కడ మనకు డీఏ కనిపిస్తుంది. అంటే డీఏ అంటే డీఆర్ అండి. డియర్‌నెస్ రిలీఫ్ అనేది పెన్షనర్‌లకి ఇక్కడ మొదలైంది. సో, పెన్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇవాల్యుయేట్ అవుతూ మనకు ఇక్కడికొచ్చేసరికి డీఏ గూడా ప్లస్ యాడ్ అయిందనమాట. సో, టీఆర్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో, చూసుకోవచ్చు ఈ వ్యత్యాసం అయితే మనకు ఆహ్, ఏజ్ పెరిగే కొద్దీ అంటే మనకు ఇక్కడ రూ. 15 తర్వాత 14 సంవత్సరాల తర్వాత రూ. 45 ఇట్లా కాలానుగుణము పెన్షన్ అనేది పెరుగుతూ వచ్చింది. సో, మరి మనకు ప్రస్తుతము మినిమమ్ పెన్షన్‌ని కూడా ఈ 12థ్ పీఆర్‌సీ ద్వారా అయితే మినిమమ్ పెన్షన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి. సో, బేసిక్ పెన్షన్ అనేది మనకు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే డీఆర్‌లో కూడా మార్పయితే చోటు చేసుకోనుంది. సో, మరి ఈ విధంగా పెన్షనర్లకి డీఆర్ మాత్రమేనా అంటే, తర్వాత కాలంలో డీఆర్‌తో పాటు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మొదలైంది. తర్వాత మనకి ఇప్పుడు ప్రెజెంటు పెన్షనర్‌లకు బేసిక్ పెన్షను, తర్వాత డీఆర్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఇక ఏజ్ 70 సంవత్సరాలు పైబడిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షను. సో, ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈ విధంగా యాడ్ అవుతుంది. తర్వాత మెడికల్ అలవెన్సు ఈ విధంగా అయితే బెనిఫిట్స్ గూడా ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా పెన్షనర్స్ యొక్క ఉనికి అనేది చాటుకుందనేది చెప్పవచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ అంశంపై. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. ఏపీ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అయితే అందిస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.